ఒకసారి ఒక వ్యక్తి తన స్నేహితుడితో డబ్బుకు ఉన్న శక్తి విషయంలో పందెం గాశాడు. డబ్బుతో దేనినైనా కొనవచ్చునని అతడు వాదించాడు. తన వాదనను నిరూపించడం కోసం ఒక పెద్ద చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్, నా కుక్క నిన్న చనిపోయింది, దాని సంస్కరణార్థము నేను ప్రార్థనా సమావేశం జరపదలిచాను అన్నాడు. ఈ అభ్యర్థనకు ఫాదర్ సహజంగానే ఆగ్రహించాడు. మేము ఇక్కడ జంతువుల కోసం ప్రార్థనా సమావేశాలను నిర్వహించం. రోడ్డుకు దిగువన ఉన్న కొత్త బృందం వారిని అడిగి చూడండి, బహుశా వారు మరణించిన మీ కుక్క కోసం ప్రార్థన నిర్వహించవచ్చు అని బదులు చెప్పాడు. కానీ ఆ వ్యక్తి నిరాశపడకుండా పట్టుదలతో ఫాదర్ని బలవంత పెట్టాడు. చివరికి ఫాదరు ఒప్పుకున్నాడు. అది చూసి అతని ఫ్రెండు ఆశ్చర్యపోయాడు. ఏం చెప్పావు ఫాదర్కి, ఎలా ఒప్పుకున్నాడు అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఫాదర్తో, నేను నా కుక్కను గాఢంగా ప్రేమిస్తున్నాను, దీనికి ఘనంగా వీడ్కోలు చెప్పాలని ఆకాంక్షిస్తున్నాను. ఇలాంటి సందర్భంలో ఆనవాయితీగా ఏమి సమర్పించుకోవాలో నాకు తెలియదు. అయితే $500,000 ఇచ్చుకుంటే చాలనుకుంటాను అన్నాడు. ఆ డబ్బు ప్రభావం ఎవరి మనసునైనా కూడా ప్రభావితం చేయగలుగుతుంది. చివరగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ఎక్కువ డబ్బుని సమకూర్చుకోవడానికే శ్రాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆ డబ్బు దాదాపు మనం కోరుకున్న దేనినైనా కొనగలుగుతుంది. అందుకే డబ్బుకి చాలా శక్తి ఉంది.